నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. విజయశాంతి రెడ్డి ఆత్మహత్య కేసు మళ్ళీ రీఓపెన్ అవుతుంది. తన భర్త వాళ్ళ ఆత్మహత్యల వెనకాల ఎవరో కారణం ఉన్నారు అంటూ మళ్ళీ ఆరోపణ చేస్తున్నారు. నాకు కూడా ప్రాణహాని ఉందని ఆరోపణ చేస్తున్నారు. మరి ఆయన ఎవరి వల్ల ప్రాణహాని ఉంది, మరి విజయశాంతి రెడ్డి వాళ్ళ ఆత్మహత్యల వెనకాల ఎవరున్నారు అనే దాని మీద సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. విజయశాంతి రెడ్డి తన పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకుంది చెర్లపల్లి స్టేషన్లో. అది అందరినీ కలకలం రేపింది కూడా సార్ అప్పట్లో ఆ వీడియో. ఇప్పుడు మళ్ళీ తన భర్త ఆరోపణ చేస్తున్నారు, నాకు కూడా ప్రాణహాని ఉంది, వాళ్ళ ఆత్మహత్యల వెనకాల కూడా ఎవరో ఉన్నారు, తన వాళ్ళే ఉన్నారు అని ఆరోపిస్తున్నారు. అసలు ఎవరున్నారు, ఏం జరిగింది సార్? విజయశాంతి రెడ్డి పిల్లలతో చెర్లపల్లి రైల్వే స్టేషన్లో సూసైడ్ చేసుకున్న వార్త అప్పట్లో పెద్ద సంచలనం. అప్పుడే మేనమామను అనుమానించారు. ఇవాళ కొత్తగా ఉన్న వ్యవహారం కాదు. తప్పు అప్పుడు మాత్రం ఆయనదే తప్పు, విజయశాంతి రెడ్డి హస్బెండ్దే తప్పు. నాకు ఎవరి మీద అనుమానం లేవు. అవును అవును, ఇవన్నీ మాట్లాడేటప్పుడు ఆయన యాక్చువల్ మీరు కూడా అప్పుడు చెప్పారు, ఇంటి వాళ్ళే ఉంటారు, ఎవరి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా. ఇప్పుడు ఏదో లేకపోతే అయిన వాళ్ళు నమ్మింది, వాళ్ళ అమ్మని నమ్మింది, వాళ్ళ తమ బ్రదర్ని నమ్మింది. ఆ నమ్మకంతో వాళ్ళు మోసం చేశారు. ఓకే, అర్థమైందా? ఇప్పుడు ఏమంటాడు ఆయన భర్త, దుబాయ్ నుంచి వచ్చిన ఆయన ఇప్పుడు పోలీస్ స్టేషన్ కేసు పెట్టాడు. నాకు కూడా ప్రాణహాని ఉంది, ఇంట్లో ఉన్న బంగారం చచ్చిపోయిన తర్వాత, భార్య చనిపోయింది, విజయశాంతి రెడ్డి చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న కేజీన్నర బంగారాన్ని, మరి డబ్బుని ఆవిడ తీసుకెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మ తీసుకెళ్ళిపోయింది అని మాట్లాడటం ఒకటి, నాకు కూడా ప్రాణహాని ఉందని ఒకటి. ఇవన్నీ కూడా ఈ కేసు వ్యవహారం చిన్న కేసు కాదు, ఇది చాలా పెద్ద కేసు. అప్పుడు ఆ రోజు అతను మాట్లాడటం తప్పు. భర్త నాకు ఎవరి మీద అనుమానం లేవు, ఆవిడేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్ టీమ్ లీడర్గా పనిచేస్తున్నాడు, ఈయన దుబాయ్లో పనిచేస్తున్నాడు. ఈవిడ పిల్లల్ని తీసుకుని ఒక స్టేషన్కి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఆ భర్తకి చెప్పాలా, తన వాళ్ళు తన తల్లి తన సోదరుడే ఈ పని చేశారని చెప్తే ఆయన సీరియస్ అవుతాడు. నువ్వు ఎట్లా నమ్మే వాళ్ళకి ఎట్లా చేసావని. వాళ్ళకి డబ్బు రూపంలోనో వీడికి ఏదో ఆస్తులు ఇస్తామని చెప్పో ఏదో మొత్తానికి దగ్గర డబ్బులని లాగేశారు వాళ్ళు అప్పటికే అనేది ఇప్పుడు ఈయన మాటలు బట్టి అర్థమవుతుంది. సార్ ఇన్ని రోజులు అంటే ఈ 2-3 నెలల వ్యవధిలో ఇన్ని రోజులు కామ్గా ఉండి ఇప్పుడు ఎందుకు ఆయన ఆరోపిస్తున్నారు? అప్పుడు ఎందుకు చెప్పలేదు ఈ విషయాన్ని? అంటే సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుందాం, ఇప్పుడే గొడవ పడితే మళ్ళీ తలకాయ నొప్పులు, ఇప్పుడు అసలే బాధలో ఉన్నాడు, ఆ వ్యవహారాల్లో చేయాలి. ఇది సామరస్యపూర్వకంగా వాళ్ళు ఏమంటారో, ఈ కేసుని వాళ్ళు మనకు రావాల్సిన మనకి ఇచ్చేస్తారా లేదా అని చూసుకున్నాడు. అందుకోసం అతను అనుకున్నాడు. అనుకుంటే వీళ్ళు బహుశా దారికి రావట్లా, ఇతను కూడా నీకు లేపేస్తాం అవసరం అయితే అనే మాట మాట్లాడి ఉంటారు. పిల్లలతో ఎంత లాస్ జరిగిందండి. ఒక ఇంటికి యజమాని భార్యను కోల్పోయాడు, కూతుర్ని కోల్పోయాడు, కొడుకుని కోల్పోయాడు. ఇంతకన్నా అతను కూడా చంపేస్తే చేతికి వచ్చిన పిల్లలు సార్, చాలా పెద్ద పిల్లలు, చిన్న పిల్లలు కూడా కాదు. పైగా పోనీ అనుకుందాం, ఇప్పుడు ఇతను భార్య లేదు, పిల్లలు లేరు, ఈ ఆస్తి మరి సంపాదించిందంతా ఎవరు అనుభవించాలి అనుకుంటే దానికి సమాధానం లేదు. ఇప్పుడు ఇతన్ని కూడా మట్టు పెట్టాలనుకుంటున్నారు అనేది అతని ఆరోపణ. సరే, విజయశాంతి రెడ్డి వారి మిస్టరీ అంటే ఆత్మహత్య మిస్టరీ అది ఇంకా అలాగే ఉంది. అసలు ఎవరు చంపారు అంటే అప్పట్లో ఈయన ఆరోపించకపోవడం వల్ల పోలీసు కూడా కేసు క్లోజ్ చేసి ఉంటారు. ఓకే, ఎవరి మీద అనుమానం లేవు అనుకున్నప్పుడు ఆడు కాల్ డేటా కానీ ఇవన్నీ అప్పటికే వాళ్ళ ఇంట్లో డౌట్ క్రియేట్ అయ్యింది పోలీసు వాళ్ళకి కూడా. అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం, ఎందుకంటే ఎక్కువ కాల్స్ అతనితో మాట్లాడుతుంది. ఇంట్లో ఏమైనా కావాల్సి వచ్చినా, చేపలు కావాల్సి వచ్చినా, మాంసం కావాల్సి వచ్చినా ఆ బ్రదరే చేస్తున్నాడని మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం. ఎక్కువ మనం ఇప్పుడు ఎక్కువ రిలేషన్స్ అన్నీ అతనితోనే ఉన్నాయి. భర్త దుబాయ్లో ఉన్నాడు, ఈ ఇంటికి సంబంధించిన ఏం కావాలని తెచ్చి పెడతాం కానీ ఇవన్నీ చెప్పుకోలేదు. మా తమ్ముడిని నమ్మి నేను ఎట్లా చేశాను, లేకపోతే మా అన్నయ్య తమ్ముడు చెప్పుకోలేదు కదా. మన అమ్మ మన తమ్ముడు మన వాళ్ళు అనుకుంటుంది ఆవిడ అని నమ్మింది. మన వాళ్ళే మోసం చేసేసి ఎప్పుడు కూడా మన వాళ్ళే సరండి. మిమ్మల్ని మర్డర్ చేసిన వాడు ఎక్కడ మర్డర్ కేసు జరిగినా పక్కవాడు చంపుతారు. ఇందిరాగాంధీని చంపినా కూడా పక్కన సెక్యూరిటీ గార్డులే చంపారు. గాంధీని చంపిన వాడు కూడా. ఇప్పుడు మధ్యల చెరువు సూరి హత్య కేసు చూసా, పక్కన ఉన్న భానుని చంపాడు. ఇవన్నీ కూడా మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, అయిన వాళ్ళు అనుకున్న వాళ్ళే మన బలహీనతలు అన్నీ వీళ్ళకి తెలుస్తాయి, పక్క వాళ్ళకి తెలుస్తాయి. దాన్ని స్కెచ్ చేస్తారు. అదే జరిగింది అక్కడ. ఈ విజయశాంతి రెడ్డి కూడా అలా మన వాళ్ళు అనుకుంది, నా అనుకునే వాళ్ళు మోసం చేస్తారు అనుకోవాలి ఆవిడ. ఇక వాళ్ళు ఈ మాట వినకపోయేసరికి ఈ మానసిక క్షోభతో పిల్లల్ని తీసుకెళ్ళిపోయి చచ్చిపోయింది. పిల్లలు కూడా చిన్న వయసు, పెద్దవాళ్ళు అయితే పెద్ద వయసు వాళ్ళు తిరగబడేవాళ్ళు, ఆపేవాళ్ళు. వాళ్ళకి తెలిసి తెలియని వయసు, టీనేజే కదా సార్, చిన్న పిల్లలే వాళ్ళు కూడా, పెద్దగా అది కాదు, మెచ్యూరిటీ ఉన్న టైం. ఇప్పుడు భర్త ఏమంటాడు, ఇంట్లో ఉన్న బంగారం తీసుకెళ్ళిపోయారు, నగదు తీసుకెళ్ళిపోయారు, నన్ను చంపుతానంటున్నారు
అని భర్త అంటున్నాడు. అంటే ఇది చిన్న కేసుగా పోలీసులు తీసుకోకూడదు. అప్పుడైతేనేమో సాక్ష్యాలు లేక ఆగిపోయారు, పోలీసులు దీన్ని క్లోజ్ చేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ దీన్ని అదే కేసు మళ్ళీ రీఓపెన్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. ఇప్పుడు అదంతా ఆ రోజే కలిపి ఉంటే అసలు ఎందుకు ఇట్లా ముగ్గురు చనిపోతే అది చిన్న కేసు ఎట్ట అవుద్దండి? పోలీసులు దాని మీద శోధించాలి. ఆత్మహత్యగా ఉన్నా కానీ అది శోధించాల్సిందే. మరి అప్పుడు ఎట్లా ఆగారో నాకు అర్థం కాలేదు. కానీ అది భర్త చెప్పడం వల్ల ఆగి ఉంటారేమో తెలియదు. కానీ మేబీ తను కూడా ఎవరి మీద అనుమానం లేదు అన్నట్టుగానే చెప్పారు. అయినా సరే అనుమానం లేదన్నది మాత్రం ఆత్మహత్యకి ఇతనన్నా అవ్వాలిగా, భర్తనే కారణం అవ్వాలిగా. ఇప్పుడు అతనేమని ఉంటాడు భర్త, ఒకవేళ అనుమానం వీళ్ళ మీద చెప్తే లేదు ఇతని వల్లే ఇతను ఇరికిస్తారనే ఉద్దేశంతో భయపడి ఉంటాడు. భర్తనే ఇరికిచ్చేస్తారు వాళ్ళు, నా కూతురు మా చావుకి నా మనవరు అట్లా ఇతను ఇరికిస్తారని భయంతో కూడా చెప్పు ఉండకపోవచ్చు. లేదా అప్పుడే బెదిరించి ఉండొచ్చు, నువ్వు గీని ఇట్లా చేసావనుకో నిన్ను ఇరికిస్తాం ఈ కేసులో, నువ్వు గీని చెప్పావనుకో ఏమని మనం పరిష్కరించుకుందాం, అట్లా కూడా అయి ఉండొచ్చుగా. ఏదేమైనా అది క్షమించరాని విషయం అండి. అయిన వాళ్ళు అనేవాళ్ళు ఇప్పుడు భర్త ఆరోపణలు నిజమై ఉంటే అది క్షమించరాని నేరం అని చెప్తాను నేనైతే. తప్పది, కట్టుబడి ఉండాలండి. అంతేగాని ఆ అమ్మాయి విజయశాంతి రెడ్డి చనిపోవడానికి, ఆ పిల్లలు చనిపోవడానికి నిజంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. అది పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోయి ఒక రైలు కింద పడిపోయి చనిపోవటం అంటే చిన్న కేసు అండి. అది ఎంత మానసిక రూపం అనిపించుంటుంది ఆ అమ్మాయి. ఇవాళ భర్త బయటపడ్డాడు అంటే ఇది పోలీసులు దీన్ని ఆషామాషికి తీసుకోకూడదు. ఓకే సార్, చూద్దాం. ఇప్పుడు ఆయన ఆరోపణతో ఆ విజయశాంతి రెడ్డి వాళ్ళకి న్యాయం జరగాలని కోరుకుందాం సార్. నమస్తే. నమస్తే అండి.